13 లేదు, ఏం లేదు. ఇప్పుడు రావాల్సిన అన్ని నోటిఫికేషన్స్ రావాలి. మనము ఇట్లా డివైడ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి గ్రూప్స్ రాస్తారు కదా. ఇప్పుడు మేము బిఎడ్ చేసినంత మాత్రాన టీచింగ్ ఫీల్డ్ కే పరిమితం కాదు, మేము కూడా గ్రూప్స్ రాస్తాము, అన్ని రాస్తాం మేము. కాకపోతే మాకు June 2 కి మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి మీరు చెప్పిన ప్రకారం మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే మీరే చెప్పారు నిరుద్యోగుల వల్లనే మేము ఈ రోజు అధికారంలో ఉన్నామని. మరి నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చే బాధ్యత ఎవరిది? మీరు ఎంతసేపటికి ఏ ఎన్నికలు పెట్టుకోవాలి, ఏ జీవోలు మార్చుకోవాలి, ఏ విగ్రహాలు మార్చుకోవాలి, ఎట్లా చేయాలి, దీని మీద ఫోకస్ చేసిర్రు గాని నిరుద్యోగుల పైన ఎవరైనా ఫోకస్ చేస్తున్నారా? మా కర్మేందో గాని కొన్ని నోటిఫికేషన్ లో లోపాలు ఉన్నాయని ఏదైనా లీడర్ దగ్గరికి వెళ్తే మేము గురుకుల విషయంలో చాలా మందిని కలిసినాము. అయితే రిలింక్వెస్ట్మెంట్ ఇవ్వండి, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి అంటే రిలింక్వెస్ట్మెంట్ అంటే ఏంది అని అడిగే భాగ్యం అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రిలింక్వెస్ట్మెంట్ అంటే తెలియనప్పుడు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి మనం ఏం న్యాయం అడుగుతామని నాకే అర్థం కాలేదు. అమ్మ ఇలాంటి వాళ్ళని అడగడం కంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అడగడమే బెటర్ అనుకున్నాం మేమే. అసలు మీరు కరెక్ట్ టైంలో నోటిఫికేషన్స్ ఇచ్చి ఫిల్అప్ చేసి ఒక పద్ధతిలో ఒక ప్రాసెస్ లో ఫిల్అప్ చేస్తే మేము ఎందుకు ఈడ కూర్చుంటాము? మేము ఈడ కూర్చోం కదా. కరెక్ట్ టైంలో మీరు ఇచ్చేసే ధర్నా చౌక్ లో మాకేం పని? మేము డైరెక్ట్ ఏదైనా జాబ్ చేసుకుంటూ కూర్చుంటాం కదా. ఇచ్చే నోటిఫికేషన్లు సక్రమంగా ఇవ్వండి. జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ లో జాయిన్ అవుతారు, రానోళ్ళు ప్రైవేట్ జాబ్స్ అన్నా చేసుకుంటారు కదా. ఇట్లా ఇస్తామని ఆవకాయ ఊరిచ్చినట్టు ఊరిచ్చి ఇంకెప్పుడు ఇస్తారు? ఇప్పుడు నెక్స్ట్ అంట మనకి లోకల్ ఎలక్షన్స్ పెడతారట. మనం ఇంత జాబ్ క్యాలెండర్ అని మనం ఫైట్ చేస్తుంటే మేము లోకల్ ఎలక్షన్ ఇస్తాం నోటిఫికేషన్ అని చెప్పేసి మన చెంప మీద కొట్టినట్టు ఇస్తున్నారు. అయినా సరే ఈ నిరుద్యోగులు కూడా అసలు ఏం చేస్తారో అర్థమైతలేదు. ఈ రోజు మొదటి అడుగు మొదలైంది జాబ్ క్యాలెండర్ కోసం. ఈ రోజు మొదలైన అడుగు జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు మీరెవ్వరు కూడా వెనక్కి తగ్గొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఎంత మంది ఇంత ఎవ్వరు చెప్పకపోయినా మీకోసం ఎట్లా ముందుకొచ్చిరో, మీ జాబ్ కోసం జాబ్ క్యాలెండర్ కోసం మీరే రేపటి నుంచి కూడా ప్రతిరోజు మనం ధనాచక్ లో కూర్చోలేం. కానీ మనకి ఎక్కడ వీలైతే అక్కడ మీ ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేయండి. ఓట్లు వేసిర్రు కదా, మీ ఎమ్మెల్యేలకు ఓటేసిర్రు కదా. ఇప్పుడు నెక్స్ట్ మన సర్పంచ్ ఎలక్షన్ లకు వస్తారట, జెడ్పీటీసీలకు వస్తారట. మరి ఏం తీసుకొని కొడతారో మీరే చూసుకోండిగా. నేను చెప్పాను, నేనైతే నా ఇంటి ముందు పోస్టరే పెడతా. ఎవరో వచ్చే ఎంపీటీసీ గానీ జెడ్పీటీసీ గానీ పోటీ చేసే అభ్యర్థి ఎవరో జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది ఫస్ట్ ఇచ్చి నువ్వు ఫస్ట్ నా ఇంట్లో అడుగు పెట్టని చెప్పేసి నేను పోస్టరే పెట్టేస్తా. నేనైతే క్వశ్చన్ చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి గురుకుల కోసం ఫైట్ చేసి అలసిపోయి గురుకులాలో మాకు చాలా అన్యాయం చేసిరు. 10,000 పోస్టులు వచ్చినప్పటికీ ఫిలపింగ్ మాత్రం ఒక 6,000 అయినాయి, మిగతా 3,000 బ్యాక్లాగ్స్ అయినాయి. ఎక్కడ ఇంత దరిద్రం ఉంటుందా? వాళ్ళు ఒక ప్రాసెస్ లో చేసింటే మేమెవ్వరం కూడా ఈ రోజు ఇట్లా మైకులు పట్టుకొని మాట్లాడేటోళ్ళం కాదు, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునేటోళ్ళం. అయితే ఇప్పటికీ మా కేసుని కోర్టులోనే అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు మమ్మల్ని. ఇంకా అనుకున్నాం ఇదంతా గోస్ ఎందుకు రాబాయి, కొత్త నోటిఫికేషన్ అన్నా ఇవ్వండి, అట్లనన్నా చదువుకుంటాం. ఇప్పుడు జూన్ లో మనకి డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఉంది, గెస్టెడ్ ఉంది, జనరల్ ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వండి. ఇప్పుడు జూన్ లో గానీ గెస్టెడ్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు అయితే మొదలైతాయి ఖచ్చితంగా. మరో తెలంగాణ ఉద్యమం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరు చెప్పకపోయినా మనం ఇంతమంది ముందుకొచ్చి ఈ రోజు కొట్లాడుతున్నామంటే రేపన్నాడు ప్రతి ఎమ్మెల్యేకి భర్త పూజనే ఉంటది. ఇక మీ కేల్ కథం దుకాన్ బంద్ అవుతుంది. బరాబర్ చెప్తున్నాము. ఇక మీ గవర్నమెంట్ కేల్ కథం దుకాన్ బంద్. ఎట్లా గెలిపించినామో అట్లనే మీ ఆఫీస్ లోకి వచ్చి మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టకపోతే మా పేరే వేరే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్. ఎన్ని నెలలని చదువుతాము? అసలు మన రెంట్లు ఎవరైనా కడుతుర్రా? ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనము. ఈ ఉద్యోగాల కోసం ఇల్లు వాకిలు వదిలేసి హైదరాబాద్ వచ్చి ఉండి ఎవరి కోసం ఉంటున్నాము? మన కోసం ఉంటున్నాం. అట్లా కూడా ఈ పార్టీ గెలుపు కోసము మనం అందరం లైబ్రరీలు బుక్స్ అన్ని పక్కన పెట్టేసి వీళ్ళ కోసం కష్టపడితే ఈ రోజు ఇట్లా క్వశ్చన్ చేసేటోళ్ళని అందరినీ ఇంకా ఏదో పార్టీ పేరు పెట్టేసి వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు మా వెనకాల ఎవరైనా ఉన్నారా? ఏ పార్టీ వాళ్ళని ఉన్నారా? మా అంతటా మేమే వచ్చినాము. మాకు ఏ పార్టీ రంగులు పూయకండి.
మా అంతటా మేమే స్వతహాగా వచ్చినాం ఇక్కడికి, మిమ్మల్ని ఎట్లా గెలిపించినామో ఈ రోజు అట్లే క్వశ్చన్ చేస్తున్నాము. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేసిన వాళ్ళని టార్గెట్ చేసి ఏదో ఒక కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది, ఎన్ని రోజులని భయపడతాము? సరే, మాకు కేసులు పెట్టి ఇరికిచ్చినా పర్లేదు, మా ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చినా చాలు, మేము బాగుపడతాం, మా కుటుంబం బాగుపడుతుంది. కానీ ప్రశ్నించే గొంతుకల్ని మీరు అనగదొక్కాలనుకుంటే మాత్రం అది అసంభవం, జరగని పని. వెంటనే June 2 కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అన్న ప్రకారమే జూన్ లో మనకి గెస్టెడ్ పోస్టులు ఉన్నాయి. ఆ గెస్టెడ్ పోస్టులు డిఎస్సి యథావిధిగా, ఈ టెట్ లో కూడా అన్ని ఫీజులు పెంచేసి 250 ఉన్న ఫీజుని 750, 1000కి పెంచారు. ఎందుకు అసలు అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అట. ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి నువ్వేమైనా డిస్టిక్ లో పెడుతున్నావా? అట్లా కూడా మాకేమైనా సౌలభ్యంగా పెడుతున్నావా? లేదు. వేరే డిస్టిక్స్ నుంచి వచ్చి ఇక్కడ ఎక్కడనో మల్లారెడ్డిని బతికించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కదా, మల్లారెడ్డిని బతికిస్తున్నాడు. ఇప్పుడు మల్లారెడ్డి మంచోడే, నువ్వు మంచోడే. ఆయన బాగుపడుతుండు, నువ్వు బాగుపడుతున్నావు. మధ్యలో ఎవరు చచ్చిపోతురు? మేము జర్నీ చేయలేక, మేము ఎగ్జామ్స్ మిస్ అవుతున్నాము జర్నీ చేయలేక. ఇట్లా చాలా ఉన్నాయి. నిరుద్యోగుల సమస్యలు చెప్పాలంటే అసలు ఈ 3 గంటలు కూడా సరిపోదు. మనం అంతా పొట్టగొట్టుకొని అంతా అన్ని చాలా సాక్రిఫైస్ చేసి చదువుకుంటున్నాము. దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా June 2 కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, ఇంకొకటి, అది జాబ్ క్యాలెండరే కదా, మేము కరెక్టే రిలీజ్ చేసినాం కదా అంటున్నారు కదా. సరే, అదే నిజమైన జాబ్ క్యాలెండర్ అయితే మీరిచ్చిన ప్రకారమే నోటిఫికేషన్స్ ఫిల్అప్ చేయండి. లేకపోతే పెద్ద ఎత్తున మరో తెలంగాణ ఉద్యమం మొదలైతది. ఇది గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఫస్ట్ నుంచి చాలా కొట్లాడుతున్నారు. ఒకటి, మీరు ఎవరు కూడా జాబ్ క్యాలెండర్ అనే అసలు వర్డ్ మెన్షన్ చేయకండి. 13 నోటిఫికేషన్ మన డిమాండ్. 13 నోటిఫికేషన్స్ ఇంకా ఉన్నాయా? రైట్. అంటే జాబ్ క్యాలెండర్